రైట్. ఇప్పుడు చూసుకుంటే మీ కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీ కానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. St. Peter's has both boys and girls hostels అండి. Girls hostel is in the campus and boys hostel is just attached to that. అండ్ దీనికి మంచి అకామిడేషన్ బాగుంటుంది. కాలేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి లైబ్రరీ 8-9 వరకు కూడా వీ అలౌ దెమ్ టు యూజ్ ద కాలేజ్ లైబ్రరీ ఫర్ దెమ్. దాంట్లో ఉన్న కంప్యూటర్స్ కానీ వాళ్ళు వీ అలౌ దెమ్ టు యూజ్ దట్. స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వీ అలౌ దెమ్ టు యూజ్ దట్. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి చదువుతో పాటు ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎడ్యుటైన్మెంట్ రిలేటెడ్ స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్కి హాస్టల్ పిల్లలకి ఉంటుంది. మంచి ఫుడ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. సో దీనివల్ల ఏమైందంటే స్టూడెంట్స్ హ్యావ్ మోర్ టైమ్ టు గివ్ ఫర్ దెమ్సెల్వ్స్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కూడా హైదరాబాద్లో ఉన్న మేజర్ రూట్స్ రైట్ ఫ్రమ్ పటంచెరి అవతల నుంచి ఇటు దిల్షుక్ నగర్ ఎల్బీ నగర్ అవతల నుంచి ఇటేమో టువర్డ్స్ గట్కేసర్ దాటిన తర్వాత ఇక్కడ నుంచి చాలా చోట్ల నుంచి కూడా సెయింట్ పీటర్స్కి సిటీలో ఆల్మోస్ట్ మేజర్ ప్లేసెస్ నుంచి ట్రాన్స్పోర్ట్ వెరీ గుడ్ బ్రాండ్ న్యూ బస్సెస్. మీరు సెయింట్ పీటర్స్ బస్ ఎక్కడ చూస్తే తెలుస్తుంది. ఇట్స్ అ వెరీ నైస్ న్యూ buses are there for all of you to use that. So St. Peter's, either if you are a local you can use that, and it is very close to Secunderabad, 20 kilometers from Paradise andi kabatti, and 27 bus also 217 bus also will come from Secunderabad to St. Peter's Engineering College. RTC bus kuda undi, so you can come by RTC bus, you can come by your own transport, you can use our college transport, or you can also use the college hostels andi. You got వండర్ఫుల్ ఆపర్చునిటీస్. మీరు తెలంగాణ వాళ్ళు కానీ భారతదేశంలో ఎక్కడున్నా కూడా యూ కెన్ డెఫినెట్లీ థింక్ అబౌట్ సెయింట్ పీటర్స్. రైట్. ఇప్పుడు మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారు, లలిత ఫ్రమ్ కరీంనగర్. ఎస్ లలిత గారు. మేడం. ఎస్ లలిత గారు చెప్పండి మీ డౌట్ ఏంటో సార్ని ఒకసారి అడగండి, ఇక్కడే ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మా పాప ఎంసెట్ రాసింది, తనకి 86,000 ర్యాంక్ వచ్చింది. ఓకే. ఫస్ట్ ఫేజ్ లో రాలేదు సీటు, సెకండ్ ఫేజ్ లో ఏ కాలేజ్ వస్తుందో చెప్తారా? ఓకే, మీరు ఏం చేయాలంటే అందరు కూడా ఇప్పుడు మేడం అన్న ఎగ్జాంపుల్ అంటే 86,000 వచ్చింది వాళ్ళకి. సో లాస్ట్ ఇయర్ 86,000 ఏ కాలేజ్కి వచ్చిందో ఒకసారి మనము లాస్ట్ ఇయర్ డాటా వెబ్సైట్లో దొరుకుతుందండి. సో స్టూడెంట్స్ ఈ హోంవర్క్ చేయాలి కంపల్సరీ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 60,000 వచ్చింది, లాస్ట్ ఇయర్ 60,000కి వచ్చిన ఆ ఏరియాలో వచ్చిన 10-15 కాలేజీలు 20 కాలేజీలు రాసుకోవాలి. ఇప్పుడు మీరు 86,000 అన్నారు, సో లాస్ట్ ఇయర్ 86,000 వరకు వచ్చిన కాలేజీని మీరు లిస్ట్ తీసుకోండి. కానీ అందరూ ఫస్ట్ టాప్ 10 పెడితే సీట్ రావాలని గ్యారంటీ ఏమి ఉండదండి. అందు గురించి ఎప్సెట్ కన్వీనర్ ఎప్పుడు చెప్తూ ఉంటారండి, యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్. అంటే ఒక స్టూడెంట్ 1000 ఆప్షన్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు అండి. అంటే ఆల్మోస్ట్ 150 కాలేజీలు ఇంటూ 5-6 కోర్సులు, ఆల్మోస్ట్ 600-800 ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో సెకండ్ కౌన్సిలింగ్ కూడా మీరు ఎన్ని ఆప్షన్స్ వీలైతే అన్ని పెట్టండి, తప్పకుండా మీకు సీట్ వస్తుందండి. ఎందుకంటే 86,000 షుడ్ నాట్ బి ఎన్ ఇష్యూ. ఇంకేదైనా రిజర్వేషన్ ఉంటే ఇంకా కంపల్సరీ ఇంకా వచ్చే ఛాన్స్ 100% ఉంటుంది. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో కంప్యూటర్ సైన్స్ కోర్సే కావాలని ఏం లేదండి, మీరు ఏదైనా తీసుకోండి, ఇంజనీరింగ్లో బాగా చదువుకుంటే తప్పకుండా ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడిన దాంట్లో ఏంటంటే మీ కాలేజ్లో సీట్ రావాలంటే స్టూడెంట్కి ఎంతవరకు ర్యాంక్ వచ్చి ఉండాలి? ఇట్స్ అ డిఫికల్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ పారామీటర్స్. ఓసీకి, బాయ్స్కి, గర్ల్స్కి, బీసీఏ, బీసీబీ అట్లా అన్నీ ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఒక 30,000-40,000 లోపల ఉంటే ఓసీ బాయ్ గర్ల్స్కి ఈజీగా ఛాన్స్ వస్తుంది సెయింట్ పీటర్స్లో. అండ్ రిజర్వేషన్ బీసీ అట్లా అంటున్నప్పుడు 50,000-60,000 వరకు. ఇంకా ఎక్కువ పెద్ద రిజర్వేషన్ ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీకి పిల్లలు ఏమైనా ఉంటే మాత్రం 70-80-1 lakh వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అండి, బికాస్ ఆఫ్ ద రిజర్వేషన్. ఓసీకి వచ్చే వరకు ఏంటంటే 30,000-40,000 డిపెండ్ కాకపోతే బ్రాంచ్ దట్ దే టేక్ will get. So right from we have students right from 10,000 onwards till 17-18-20-25-30-35,000 లో ఓసీ వాళ్ళు చాలా మంది దీంట్లో వస్తుంటుంది. బట్ రిజర్వేషన్ వచ్చిన ఉన్న దాన్ని బట్టి మిగతా ర్యాంక్స్ కూడా వస్తుంటాయి. ఓకే. అండ్ ఇప్పుడు మనతో పాటు ఇంకొకరు కాలర్ రెడీలో ఉన్నారు, సీతారంజన్ ఫ్రమ్ హన్మకొండ. సీతారంజన్ గారు. ఎస్ ఓకే. అయితే ఇప్పుడు జనరల్గా మీ కాలేజ్లో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఎట్లా జరుగుతాయి, స్టూడెంట్స్కి రిక్రూట్మెంట్స్ కోసం ఎట్లా ప్రిపేర్ చేపిస్తూ ఉంటారు మీరు? ఎనీ కాలేజ్ ఫర్ దట్ మ్యాటర్ రిక్రూట్మెంట్ ప్లేస్మెంట్ అనేది ఫస్ట్ ప్రయారిటీ అండి. పేరెంట్ రావడమే మీ కాలేజ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అడుగుతారు.
అంటే మీ కాలేజ్లో చదువు ఎలా ఉంటుందని అడగాల్సింది పోయి ప్లేస్మెంట్ ఎలా ఉంటుందని. ఎందుకంటే ఎవ్రీబడీస్ గోల్ ఈజ్ టు గెట్ ఎ గుడ్ జాబ్. ఎవ్రీ కాలేజ్ విల్ ట్రై టు గెట్ ఎ బెటర్ ప్లేస్మెంట్ అండి. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ వీ ట్రైన్ ద స్టూడెంట్స్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ స్కిల్స్. సెకండ్ ఇయర్ నుంచి టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తూ ఉంటాము. ఎవ్రీ డే కాలేజ్ అయిపోయిన తర్వాత అంటే 3:40 to 4:30 వరకు ఒక జీరో పీరియడ్ అని ఉంటుంది. దాంట్లో ఎవ్రీ డే వీ టేక్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. ఏ స్టూడెంట్ అయినా అటెండ్ కావచ్చు దానికి. దాని తర్వాత క్లబ్స్ ఉంటాయి. దాని తర్వాత దే కెన్ గో టు లైబ్రరీ, దే కెన్ గో టు స్పోర్ట్స్. ఈ విధంగా ఉంటుంది. సో విత్ ఇన్ ద టైం టేబుల్ ఆల్సో వీ ట్రైన్, అడిషనల్ ఆల్సో వీ ట్రైన్. అంటే ఒక్కొక్క స్టూడెంట్ ఎట్లా ఉండంటే ప్రతిరోజు 1 hour తీసుకుంటే 4 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్ని గంటలు ట్రైనింగ్ ఆలోచించండి. ఒక 1000 గంటల పైన అంటే ఎంత నాలెడ్జ్ వస్తుందో. అలాంటి పిల్లలకి గెట్ మంచి 10 lakhs 15 lakhs ప్యాకేజ్ వస్తుంటాయి. ఎందుకంటే ఎంత చదివితే అంత మంచి ప్యాకేజ్లు ఉంటాయండి ఇంజనీరింగ్లో. అదొక్కటి అడ్వాంటేజ్. సో ద మోర్ నాలెడ్జ్ యూ హ్యావ్, ద మోర్ స్కిల్స్ యూ హ్యావ్, ద మోర్ ఆపర్చునిటీస్ విల్ హ్యావ్, ద మోర్ ప్యాకేజెస్ విల్ గెట్ అండి. కంపెనీస్ వాళ్ళు పైసలు ఇవ్వడానికి అసలు ఎప్పుడు వెనకాడరు. కానీ మన దగ్గర అది ఉందని తెలిస్తే మన ఎమ్మటి పడతారండి. లేదంటే మనం ఎంత బదులైనా వాళ్ళు మీరు నెలకి సంవత్సరానికి 1,00,000 ఇవ్వన్నా కూడా వాళ్ళు ఎవరు ఇవ్వరండి మనకి. కాబట్టి అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. మనం కనుక బాగా చదువుకుంటూ ఉంటుంది. సెయింట్ పీటర్స్లో వీ రియలైజ్ దిస్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ వీ ట్రైన్ ద స్టూడెంట్స్. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మా దారు అని ఉంటుంది. థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత వీ బ్రింగ్ ద ఇండస్ట్రీ పీపుల్ ఇన్ టు అవర్ క్యాంపస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ డ్రైవ్ ఉంది. ఇన్ఫోసిస్కి పాతగా పనిచేసిన వాళ్ళు, ఇన్ఫోసిస్కి ట్రైనింగ్ ఇచ్చే ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి మా పిల్లలకి తయారు చేస్తాం. అంటే బేసిక్గా మేము నేర్పిస్తాము. ప్లేస్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొని వస్తాం. టీసీఎస్ వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొని ట్రైనింగ్ ఇస్తాం. అలా క్యాబ్ జెమిని కానీ లేకపోతే వేరే ఏ కంపెనీ కానీ అలా మేజర్ కంపెనీస్కి అలా తీసుకుంటూ ఉంటాం. అందుగురించే మా దగ్గర ఉన్న 500-600 స్టూడెంట్స్ ప్లేస్మెంట్కి వెళ్ళిన వాళ్ళలో 700 ప్లేస్మెంట్స్ పైన, అంటే ఒక్కొక్కరికి 2, 3, 4, 5 జాబ్లు. మొన్న గ్రాడ్యుయేషన్ సెరమనీలో ఒక స్టూడెంట్కి అయితే 8 జాబులు వచ్చాయండి. అంటే నౌ హీ హాజ్ ఎ చాయిస్ టు చూస్ విచ్ వన్ ఇస్ దట్. అదేవిధంగా ఒక 10-15 మంది 20 మందికి జాబులు రాకపోవచ్చు. ఎందుకు రాలేదు అని అంటే సబ్జెక్ట్లో బ్యాక్లాగ్స్ ఉండొచ్చు, లేదు వాళ్ళు కండక్ట్ చేసిన ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయకపోయిండొచ్చు. రీజన్ ఏంటంటే మేము ఇచ్చిన ట్రైనింగ్ మేము ఏమైనా చెప్పగలుగుతాం కానీ ఇంట్లో కూర్చోబెట్టి చేయించలేం. కాబట్టి వాళ్ళు రిసీవ్ చేసుకోకపోతే, ఇంట్రెస్ట్ చూపెట్టకపోతే, ఏ కాలేజ్ అయినా ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఐఐటీస్లో మీరు చేసినా కూడా నిరుద్యోగులకు చాలామంది ఉన్నారు ఐఐటీలో. ఎందుకు ఐఐటీలో జాయిన్ అయిన తర్వాత మీరు చదువుకోకపోతే నోబడీ విల్ గివ్. జస్ట్ నువ్వు ఐఐటీలో చదివిన మాత్రాన నీకు జాబ్ ఇవ్వాలని గ్యారంటీ ఏం లేదు. సో అందు గురించి మీరు గుర్తుపెట్టుకోండి, సెయింట్ పీటర్స్లో మేము తప్పకుండా మీకు ట్రైనింగ్ ఇస్తాము, మంచి టీచర్లను ఇస్తాము, కంపెనీలు తీసుకొస్తాం. కానీ సెలెక్ట్ కావాల్సిన బాధ్యత పిల్లలదే ఉంటుంది. ఆ లెవెల్లో మీరు మా దగ్గర ఫెసిలిటీస్ యూజ్ చేసుకుంటే యూ హ్యావ్ వండర్ఫుల్ ఫ్యూచర్. అదేవిధంగా మిగతా మంచి కాలేజీలు కూడా వేరే ఉన్నాయి. దాంట్లో కూడా మీరు బాగా చదవండి. ఆ కాలేజీలని, మా కాలేజీతో పాటు మిగతా కాలేజీలను కూడా put pressure on the management, principal and teachers to give you better facilities on teaching, on training and infrastructures also. That will help you to get a better future. అండ్ మనకు కాలర్ వెయిట్ చేస్తున్నారు, శంకర్ ఫ్రమ్ గోదావరిఖని. ఎస్ శంకర్ గారు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ శంకర్ గారు. ఇక్కడ మనతో పాటు సార్ ఉన్నారు, మీ క్వశ్చన్స్ ఏంటో అడిగి తెలుసుకోండి. మాట్లాడండి. హలో సార్ చెప్పండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు మా పాప బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుందండి. ఓకే. డాటా సైన్స్ చేస్తుంది. ఓకే. ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్ డాటా సైన్స్ మీద? యా, ఇందాక మనం మాట్లాడినట్టు ఫ్యూచర్ గురించి మాట్లాడినప్పుడు ఎవరు ఏం చెప్పలేరండి. ఎందుకంటే 2000 ఇప్పుడు మీ పాపకు 2027లో జాబ్ ఆపర్చునిటీస్ మొదలవుతాయి. అంటే 2027లోనే అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు 28లో పాస్ అవుతారు. ఇప్పుడు 2024లో ఉన్నాం. 24లో ఉండి 27లో ఎలాంటి బ్రాంచెస్కి ఏ కోర్స్ మీద జాబ్స్ ఉంటాయి అనేది కొద్దిగా కష్టము. బట్ ఏది చదివినా కొద్దిగా బాగా చదివించండి. కంప్యూటర్స్కి వచ్చే వరకు కోడింగు మిగతా విషయాల మీద కొద్దిగా ఎక్కువ ఉండి సర్టిఫికేషన్ కోర్సెస్ ఎక్కువ చేయమనండి. ఉట్టి బీటెకే కాకుండా ఇంకా వేరే కోర్సులు కూడా చేస్తే ఇట్ విల్ బి బెటర్. చాలా కాలేజీలు కూడా ఈ రోజుల్లో వేరే ఆపర్చునిటీస్ కూడా ఇస్తున్నాయండి. దానికి పెద్ద కూడా ఖర్చు కాదండి. మీరు చాలామంది ఏంటంటే పైసల గురించి ఆలోచిస్తూ ఉంటారు. మై అపీల్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్ ఏంటంటే 4 ఇయర్స్తో పాటు, అంటే 4 ఇయర్స్లో మీకు 8 సెమిస్టర్స్ ఉంటాయండి. 8 సెమిస్టర్లో ఒక 8 అడిషనల్ సర్టిఫికేట్స్ తెచ్చుకోండి. అంటే ఒక సెమిస్టర్కి ఒక కోర్సు. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో వీ హ్యావ్ టైడ్ అప్ విత్ కోర్సెరా అండి. కోర్సెరా ఇస్ అమెరికాస్ ఆర్ వరల్డ్స్ బెస్ట్ ఆన్లైన్ ట్రైనింగ్. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఆ కోర్సెరాతో పాటు చాలా ఉన్నాయండి, మీరు బయట కూడా మార్కెట్లో ఉంటాయి. ప్రతి స్టూడెంట్ ఒక సెమిస్టర్కి ఒక కోర్స్, అడిషనల్ కోర్స్ చేస్తే
తప్పకుండా కంపెనీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ పిల్లోడికి నేర్చుకుందాము అన్న తపన ఉంది, రేపొద్దున మన కంపెనీకి వచ్చి బాగా పనిచేస్తాడు అన్న ఫీలింగ్ ఉంటే తప్పకుండా వాళ్ళు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ సైన్స్ చదివితేనే మంచి జాబ్ రావాలనే గ్యారంటీ లేదండి. మీరు ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ ఇట్లాంటి కోర్సులు అంటే కోర్ కోర్సెస్ మీరు తీసుకున్నప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. థర్డ్ ఇయర్లో గేట్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి మా ర్యాంక్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో అంటే ట్రాన్స్కో, జెన్కో, లేదంటే బిహెచ్ఈఎల్ వీటిలన్నిటిలో ఎన్టీపీసీ ఇవన్నీ దే గివ్ ఆన్ ద బేస్ ఆఫ్ గేట్ ర్యాంక్. అలా గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. అంటే స్టార్టింగే ₹1,00,000 పైన మొదలవుతుంటే 12 లక్షలతో మొదలవుతుంటుంది. లేదు అంటే ఎన్ఐటీలో కానీ ఐఐటీలో మీకు ఫ్రీ పీజీ సీట్ ఉంటుందంటే, అంటే ఎంటెక్ సీట్ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా తీసుకోండి. ఈ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ నంబర్ తక్కువ ఉందండి. ఇక్కడ లక్షల్లో ఉంటారు, అక్కడ వందలు వేలలో. సో రేపొద్దున మీకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా ఒకప్పుడు ఉన్న కాంపిటీషన్ తగ్గిపోతుంది ఇప్పుడు. కాబట్టి దట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా అడ్వాంటేజ్ అండి. అమ్మాయిలైనా లేదంటే బీసీ కానీ, ఎస్సీ ఎస్టీ పిల్లలకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి రిజర్వేషన్ కూడా ఉంటుంది జాబ్స్లో. సో యూ డెఫినెట్లీ గెట్ అ గవర్నమెంట్ జాబ్ రాదర్ దెన్ ట్రైవింగ్ ఏ ఆన్లైన్ మన ఏంటిది సాఫ్ట్వేర్ జాబ్ కన్నా ఇట్లాంటివి ట్రై చేస్తే దట్స్ ఆల్వేస్ బెటర్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ట్రిపుల్ ఈ ఎలక్ట్రానిక్స్ వాళ్ళందరికీ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు సాఫ్ట్వేర్ కూడా ఎలిజిబుల్. సో సాఫ్ట్వేర్ వాళ్ళు దే విల్ టేక్ ట్రిపుల్ ఈ క్యాండిడేట్స్, దే విల్ టేక్ ఈసీ క్యాండిడేట్స్. మెకానికల్, సివిల్ని ఎక్కువ తీసుకోరు కాబట్టి వీళ్ళు మీరు ట్రిపుల్ ఈసీ తీసుకున్న వాళ్ళకి యూ కెన్ గెట్ ఎ కోర్ జాబ్, యూ కెన్ గెట్ ఎ సాఫ్ట్వేర్ జాబ్. సో డబుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. And sir, thank you so much for giving this such a beautiful explanation. It's all about education. Thank you so much. And ఇది వాళ్ళ స్టడీ గైడ్.